ఈ సాలా కప్ నమ్దే. That it's not E Sala Cup Namde, it's E Sala Cup Namdu. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఆర్సీబీకి ఇంత ఫ్యాన్ బేస్ ఉండడానికి రీజన్ ఎవరు? విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీ గురించి మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పుకోబోతున్నాము. లైక్ ఆయన బయోగ్రఫీ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పార్ట్స్ ఆఫ్ బయోగ్రఫీస్ చేస్తానని. అసలు ఆర్సీబీకి ఇంత ఫ్యాన్ బేస్ ఇప్పటి వరకు 18 సీజన్స్ జరిగితే ఇది 18th సీజన్. ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ జరిగితే ఒక్క కప్పు కూడా గెలవకపోయినా అంత ఫ్యాన్ బేస్, అంత లాయల్టీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? కేవలం విరాట్ కోహ్లీ గురించి చాలామంది ఆర్సీబీని అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి విరాట్ కోహ్లీ గురించి మనమైతే ఆయన అసలు ఎలా క్రికెట్లోకి వచ్చారు ఏంటి అవన్నీ తెలుసుకుందాం, వచ్చేయండి. సో వీడియోలోకి ఇంకా ముందుకు వెళ్ళిపోయే ముందు నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేసేయండి లేట్ చేయకుండా. కోహ్లీ గారు అయితే మనకి 1988 నవంబర్ 5th అయితే జన్మించారు. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి ప్రేమ్ కోహ్లీ అండ్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి సరోజ్ కోహ్లీ గారు. విరాట్ గారికి ఇద్దరు సిబ్లింగ్స్ అయితే ఉన్నారు. ఇద్దరు కూడా ఎల్డరే అనమాట. ఒక బ్రదర్ అండ్ ఒక సిస్టర్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి చిన్నగా అంటే లాస్ట్ విరాట్ గారే అయి ఉండడం వల్ల చాలా ముద్దుగా అయితే చిన్నప్పటి నుంచి చాలా గారభంగా అయితే పెరిగారు. విరాట్ గారికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా విరాట్ గారిని క్రికెట్లోకి రాణించడం కోసం వాళ్ళ ఫాదర్ చాలా కష్టపడి విరాట్ గారిని అయితే పుష్ చేశారు. అలా పుష్ చేయడం వల్ల మనం ఈరోజు విరాట్ గారిని ఈ స్థాయిలో చూస్తున్నాం. సో వాళ్ళ ఫాదర్ ఎంతో కష్టపడి విరాట్ని అయితే ముందుకు తీసుకొచ్చారు కదా. సో అప్పటికి అండర్-19 ఆడుతున్న విరాట్ కోహ్లీ లైఫ్లోనే ఒక చాలా సాడెస్ట్ పార్ట్ అండ్ ఒక చాలా టర్నింగ్ పాయింట్. 2006 డిసెంబర్ 18 ఎవరు మర్చిపోలేని రోజు. ఒక పక్కన ఫాదర్ చనిపోయినా కూడా అండర్-19 మ్యాచ్ అయితే ఆడారు విరాట్ కోహ్లీ గ్రౌండ్లో. అసలు ఆ రోజు ఎవరు మర్చిపోరేమో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే. అంత కష్టపడి వాళ్ళ డాడీ తననైతే ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళ డాడీకి గ్రాటిట్యూడ్గా, ట్రిబ్యూట్గా ఆ మ్యాచ్ని అయితే కంటిన్యూ చేశారు. వాళ్ళ ఫాదర్ చనిపోయారని తెలుసు కూడా. చాలా హార్డెస్ట్ పార్ట్ ఇన్ విరాట్ కోహ్లీస్ బయోగ్రఫీ. వాళ్ళ ఫాదర్ డిసెంబర్ 18 చనిపోయినాక నాకు అనిపించింది విరాట్ కోహ్లీ గారు అందుకనే జెర్సీ నెంబర్ 18 యూస్ చేస్తారేమో అనిపించింది. మేబీ రీజన్ బిహైండ్ ఇట్ అది అని కూడా అనుకోవచ్చు. ఇది నా ఎజంప్షన్ మాత్రమే. సో 2006 ఆ సాడెస్ట్ పార్ట్ని అయితే దాటుకొని 2008 అండర్-19 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్గా విరాట్ పేరు అయితే మారుమోగిపోయింది. ఎలా అంటే అసలు 2008 అనేది ఎవరు మర్చిపోరు అనమాట. ఎవరి ప్లేయర్ ఇంత బాగా ఆడుతున్నారేంటి అండర్-19 ప్లేయర్ అయ్యి ఉండి కూడా అని చెప్పి అందరూ అయితే ఒక్కసారి అటెన్షన్ మొత్తం విరాట్ కోహ్లీ గారి మీద పడిపోయింది. అలా అటెన్షన్ గ్రాప్ చేసుకున్న విరాట్కి అదే ఇయర్లో ఇండియన్ టీంకి సీనియర్ ప్లేయర్గా కూడా ఎంట్రీ అయితే ఇచ్చేసారనమాట. అలా తన కెరీర్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇండియన్ టీంకి. 2013 ధోని గారు అయితే రిటైర్మెంట్ ఇచ్చారు కదా కెప్టెన్సీకి. అప్పుడు రిటైర్మెంట్ అంటే ప్లేయింగ్ కాదండి, కెప్టెన్సీకి. అప్పుడు విరాట్ గారు అయితే కెప్టెన్ అయ్యారనమాట ఇండియన్ టీంకి 2013లో. సో విరాట్ గారి ప్లేయింగ్ గురించి అయితే ఎవరికి తెలియదు, చాలా అగ్రెసివ్గా అయితే ఆడతారు. అలాంటి అగ్రెసివ్ ప్లేయర్ని చాలామంది జడ్జ్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. అలాంటిది ఎవరు ఏం చెప్పినా కూడా పట్టించుకోకుండా అలానే తన ఆటనైతే ముందుకు సాగిస్తూ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇండియన్ టీంని బెస్ట్ టీమ్గా మార్చారు అండ్ ఎన్నో విజయాలను అయితే అందించారు. విరాట్ కోహ్లీ గారు అయితే ఒక క్లియర్ షాంపూ యాడ్ చేస్తున్నప్పుడు అనుష్క గారిని అయితే చూశారు. మనందరికీ తెలుసు వాళ్ళ లవ్ స్టోరీ అక్కడ నుంచే స్టార్ట్ అయిందని. విరాట్ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో అయితే మనకి విషయం చెప్పారు. అలా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి అండ్ ఇప్పుడు 2017లో అనుష్క గారిని అయితే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అండ్ అనుష్క గారిని పెళ్లి చేసుకున్నాక విరాట్ గారిని అయితే చాలా అంటే డిఫేమ్ చేశారు. లైక్ విరాట్ని కాకుండా అనుష్క గారిని అయితే డిఫేమ్ చేశారు. లైక్ అనుష్క వచ్చినప్పటి నుంచి విరాట్ జర్నీ తగ్గిపోయింది, లైక్ విన్నింగ్స్ ఆగిపోయాయి అట్లా అని. కానీ విరాట్ గారు మాత్రం ఎప్పుడు అనుష్క గారికి స్టాండ్ తీసుకొని ఇట్స్ నాట్ అబౌట్ దట్, అదంతా కూడా నా ప్లే మీద డిపెండ్ అయి ఉండిద్ది, తను వచ్చిన దానివల్ల అలా ఉండదని చెప్పి ఇంటర్నెట్ మొత్తాన్ని కూడా ఒక చిన్న స్టేట్మెంట్స్తో అయితే ఎప్పుడు మోపించేవాళ్ళు. అంటే తను ఎంత లాయల్గా తన పార్ట్నర్కి సపోర్ట్ చేస్తారనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ గుడ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు కూడా మనం చూస్తూనే వచ్చాం. My wife. Can I say this again? My wife.
అండ్ విరాట్ గారిది, అనుష్క గారివి పోస్టులకైతే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అండ్ నాకు అందుట్లో చాలా ఇష్టమైన వీడియో వచ్చేసరికి ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తాను చూడండి. అనుష్క గారు చెప్తారు, "చౌకామార్ చౌకామార్ ఏ కొల్లై కొల్లై చౌకామార్" అంటారు. ఆ వీడియో అయితే నాకు చాలా క్యూటెస్ట్ వీడియో. ఎప్పటికి నాకు సేవ్ అయ్యి ఉండిద్ది గ్యాలరీలో. ఆ వీడియో అయితే ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. कोहली ए कोहली कोहली चौका मारना चौका क्या कर रहा है ए कोहली चौका मार ఇది లవ్ లైఫ్ కదా! కోహ్లీ గారి రికార్డ్స్‌లోకి అయితే వెళ్దాము. మోస్ట్ ఇండివిడ్యువల్ 100స్ ఓడిఐ వరల్డ్ కప్స్‌లో విరాట్ కోహ్లీకే సొంతం. అండ్ గాడ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని కూడా బ్రేక్ చేశారు ఆయన ముందే స్టేడియంలో. ఫాస్టెస్ట్ 14,000 రన్స్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్స్. అది కూడా ఆయన ముందే అది అయితే చేశారు. అది చాలా బెస్ట్ మూమెంట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ కూడా. మోస్ట్ క్యాచెస్ ఫర్ ఎన్ ఇండియన్ అంటే ఒక ఇండియన్ ప్లేయర్‌కి అన్ని క్యాచెస్ ఉన్నాయి. అది కూడా ఓడీ మ్యాచెస్‌లో అది కూడా విరాట్ కోహ్లీ గారికే ఉంది రికార్డ్. ఇలా చాలా అయితే ఉన్నాయి రికార్డ్స్. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే బోలెడు ఉంటాయి. టెస్ట్ మ్యాచ్‌లో కూడా మెయిన్ ఇంపార్టెన్స్ అయితే నేను చెప్తాను. పక్కన డిస్‌ప్లేస్ అయితే ఇస్తాను. మీరు అది పాజ్ చేసుకొని చూడండి. సో, టెస్ట్ మ్యాచెస్ అండ్ టీ20 అయితే పక్కన డిస్‌ప్లే ఏస్తున్నాను చూడండి. ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ రన్స్ ఇన్ ఎ సింగిల్ ఐపీఎల్ సీజన్ 2016లో 973 రన్స్ అయితే తీశారు ఆ సీజన్‌లో. మోస్ట్ ఐపీఎల్ సెంచరీస్ కూడా విరాట్ గారిదే. 8 సెంచరీస్ అయితే ఉన్నాయి. మోస్ట్ 50+ స్కోర్స్ ఇన్ సింగిల్ ఐపీఎల్ సీజన్ 11 ఉన్నాయన్నమాట 2016లో. చిన్నస్వామి స్టేడియంలోనే మోస్ట్ రన్స్ ఇన్ ఎ సింగిల్ స్టేడియం 2,993 రన్స్ ఒక్క స్టేడియంలోనే విరాట్ కోహ్లీ గారికి అదొక రికార్డ్ ఉంది. అండ్ మోస్ట్ ఆరెంజ్ క్యాప్స్ 2 ఉన్నాయి. 2016 అండ్ 2024 అనుకుంటా. ఇంకా చాలా ఉన్నాయి రికార్డ్స్ అయితే. చెప్పుకుంటూ వెళ్తే అసలు ఈ వీడియోనే సరిపోదు. సో, ఒక ట్రూ విరాట్ కోహ్లీ ఫ్యాన్‌గా నేను ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా అంటే నా ఫీలింగ్ చాలా బాగుంది. హై అనిపించింది. అండ్ ఈ మాత్రమే కాదు, విరాట్ గారు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలనైతే ఇంకా సృష్టించబోతున్నారు. అవన్నీ మనం ఇంకా చూడాల్సి ఉంది. సో, ఇలాంటి వీడియోస్ లైక్ బయోపిక్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! సిరీస్ ఆఫ్ బయోపిక్స్ చేస్తానని. ఇదైతే ఫస్ట్ వీడియో అనమాట విరాట్ గారిదైతే ఫస్ట్ వీడియో. నెక్స్ట్ ఇంకా మనకి మాహీది వస్తది. అండ్ రోహిత్ శర్మ గారిది వస్తది. హార్దిక్ పాండ్యా గారిది వస్తది. అట్లా వస్తూ ఉంటది. నేను ఒక 5 సిరీస్ అయితే చేస్తాను. ఇది ఫస్ట్ సిరీస్. సో, ఎలా అనిపించింది ఆ వీడియో? సో, నచ్చింది కదా! డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం. మిగిలిన ఈ సాల కప్ నమ్దే. E Sala Cup Namde. I think now I just finally have to say that it's not E Sala Cup Namde, it's E Sala Cup Namdu. ಈ ಸಲ ಕಪ್ಪು ನಮ್ದೇ.